హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ జిల్లాల రైతుల ఖాతాల్లోకి రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ఈ రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులను ఏ తేదీ వరకు జమ చేస్తున్నారు, ఇక ఎలా చెక్ చేసుకోవాలి, ఈ పైసలు పడ్డాయా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి, ఇక రైతు రుణమాఫీ కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎంత డబ్బులు అనేది ఇస్తుంది ప్రభుత్వం అనే వివరాలన్నీ కూడా చూద్దాం. ఇక దీంతో పాటుగా రైతన్నులందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసాకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఈ తేదీ నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నామని కూడా రైతులకైతే అతి పెద్ద హామీని అయితే తీసుకురావడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడేటువంటి అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతు రుణమాఫీ మరియు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతన్న కూడా వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఎదురుగా క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది వీడియోలో. తప్పకుండా ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నాను కానీ ఎవరు హెల్ప్ చేయట్లేదు, చూసి వెళ్ళిపోతున్నారు. తప్పకుండా వీడియోలో ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. తప్పకుండా మీరు ఇప్పుడే మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు ఈ వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీరు సహాయాన్ని పంపించగలరు. దయచేసి తప్పకుండా సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, హెల్ప్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయాలి. సహాయం చేయడానికి ముందుకు రావాలి. తెలంగాణ ప్రభుత్వం రైతులకు సంబంధించి మరియు ఆసరా పింఛన్లకు సంబంధించి కానీ, విద్యార్థులకు సంబంధించి కానీ, మహిళలకు సంబంధించి కానీ ఇలా అనేక పథకాలకు సంబంధించి ప్రభుత్వం అప్డేట్స్ అయితే తీసుకొస్తూనే ఉంటుంది. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోను ముందుగా లైక్ చేసేయాలి. కిందనే ఉంది, వీడియో కింద లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఈ లింక్ అనేది షేర్ చేస్తే మీతో పాటు మీ బంధువులు, స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. నల్ల కలర్లో ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరిన్ని అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం ఎప్పటికప్పుడు మీ ఛానల్, మీ కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ అయితే తీసుకొస్తూనే ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీ ఫోన్పే ద్వారా 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని అందించండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారండి. ఇప్పటికే మొన్న జరిగినటువంటి మీటింగ్లో మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ దాదాపు 5 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఎవరికైతే రైతు రుణమాఫీ పెండింగ్ పైసలు ఉన్నాయో వారందరికీ కూడా దాదాపు 2,477 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. ఇక రైతులందరికీ కూడా ఈ పెండింగ్ రైతు రుణమాఫీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. మీరు ఒకవేళ మీకు గతంలో విడుదల చేసినప్పుడు రైతు రుణమాఫీని 3 విడతల్లో విడుదల చేశారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక గతంలో మీకు రైతు రుణమాఫీ విడుదల చేసినా కూడా 2 లక్షల రూపాయలను పడని వారు ఎవరైనా ఉంటే ఒకసారి మీ బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోవాలని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఒకవేళ ఇప్పటికి కూడా మీకు ఏదైనా కారణం చేత డబ్బులు పడకుండా ఉంటే మీ ఏఈఓ గారిని సంప్రదించి మీరు ఈ వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఇక చాలా మంది ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మొదట్లో రుణమాఫీ చేసినప్పుడు మొదటి విడతలో 1,00,000 రూపాయలు, రెండో విడతలో 1,50,000 రూపాయలు, మూడో విడతలో 2 లక్షల రూపాయల రుణాలను మాఫీ చేసినా కూడా చాలా మందికి ఏంటంటే అనేక కారణాల చేత వారికి పైసలు అయితే పడలేదు.
బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఉండడం వల్ల, పట్టాదారు పాస్ పుస్తకం లేకపోవడం వల్ల, రేషన్ కార్డు అనేది మ్యాచ్ కాకపోవడం వల్ల, ఆధార్ కార్డులో ఒక పేరు, బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఉండడం వల్ల, ఇలా అనేక రకాల కారణాల చేత ఏంటంటే రైతులకు పైసలు అయితే పడలేదన్నమాట, రైతు రుణమాఫీ పైసలు. ఇక అటువంటి వారందరినీ గుర్తించి రైతు భరోసా యాప్ తీసుకొచ్చి ఆ యాప్లో రైతుల వివరాలని కూడా నమోదు చేసి ఇక గ్రామాల్లో అధికారులు తిరిగి రైతుల వివరాలు నమోదు చేసుకుని రుణమాఫీ పడని వారి వివరాలు రైతులందరికీ కూడా రుణమాఫీని జమ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుని రైతు రుణమాఫీని అయితే మొదలు పెట్టింది. ఇక 2477 కోట్ల రూపాయలనైతే పెండింగ్ రైతుల కింద రైతు రుణమాఫీ పైసలు అయితే విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక పైసలు అయితే పడుతున్నాయి. విడుదల చేసి 2 రోజులు మాత్రమే అయింది. పైసలు ఇంకా పడలేదని కంగారు పడద్దు. ఈ నెల చివరి వరకు కూడా ఈ రైతు రుణమాఫీ పైసలను జమ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఈ నెల చివరి వరకు కూడా మీకు పైసలు అయితే వస్తాయి. కంగారు పడద్దు. ఈ పైసలన్నిటి తీసుకోండి. చివరి వరకు కూడా మీరు చూసి ఈ పైసలన్నిటి తీసుకోండి. మీకు పైసలు అయితే పడుతూ ఉంటాయన్నమాట. లాస్ట్ వరకు తీసుకోండి, ఈ నెల చివరి వరకు. ఇక రైతన్నులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి, రైతులకు మేలు చేసేటువంటి, అంటే పంటకు మద్దతు ధర మరియు పెట్టుబడిని అందించేటువంటి అతి పెద్ద పథకం రైతు భరోసా అన్నమాట. గతంలో ఉన్నటువంటి రైతు బంధు 10,000 రూపాయల స్థానంలో రైతు భరోసా 15,000 రూపాయల పథకాన్ని తీసుకురావడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా రైతులందరికీ కూడా సన్నవడ్లకు వరి వేసే సన్నవడ్ల రైతులకైనా మనకు 500 రూపాయల బోనస్ కూడా ఇస్తున్నారు. ఇక 500 రూపాయల బోనస్ దాదాపు 10 నుంచి 15,000 రూపాయల వరకు కూడా రైతులకు అందుతోందని, రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. తప్పకుండా వారందరికీ కూడా ఇప్పటికే సంతోషంగా ఉన్నారు. గత నెహ్రూ గారి కాలం నుంచి ఇప్పటి వరకు కూడా రైతులను పట్టించుకున్నటువంటి ప్రభుత్వం మనదే అని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటీవల వ్యాఖ్యానించడం జరిగింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మేలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయం అయితే తీసుకున్నారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి గతంలో రైతు బంధు పొందుతున్న వారు, అలాగే ఇప్పటికే రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు కూడా మనకు పైసలు అయితే విడుదల చేస్తుందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరు అందరూ కూడా ఈ విధంగా చెక్ చేసుకొని, అంటే రైతు భరోసా నిధులు అనేటివి ఈ డిసెంబర్ వరకు కూడా రైతు రుణమాఫీ పెండింగ్ పైసలు అయితే పడతాయి. తర్వాత మీకు ఈ రైతు భరోసా కింద జనవరి మొదటి వారం నుంచి సంక్రాంతి లోపే రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా కింద వానాకాలం సీజన్కు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున 10 ఎకరాలకు 75,000 రూపాయల వరకు కూడా పైసలు అయితే జమ చేస్తున్నారని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా రైతు భరోసా నిధులను కూడా విడుదల చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి రైతులు ఇంకా ఎవరైనా సరే ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నట్టు ఇప్పటికి కూడా అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకోండి. జనవరి మొదటి వారం నుంచి కూడా రైతు భరోసా నిధులు అయితే జమ కాబోతూ ఉన్నాయి. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. ఇక రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి.